ఇప్పుడున్న యాంకర్లకు ఓవర్ యాక్షన్ ఎక్కువ. సుమ లాంటి వాళ్ళు తప్పితే రెగ్యులర్గా కనిపించే యాంకర్లు ఓవర్ యాక్షన్ చేయకుండా స్టేజ్ దిగరు. భాషపై పట్టు ఉండదు, సమయస్ఫూర్తి మచ్చుకైనా కనిపించదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. ఒక్కోసారి అవసరమా ఇది అనిపిస్తూ ఉంటుంది కూడా. నిన్న ఇజం ఆడియో వేడుకలో యాంకర్ అనసూయ తీరు కూడా ఇలానే ఉంది. కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ఇజం ఆడియో వేడుక జరిగింది. దీనికి యాంకర్గా అనసూయ. ఈ వేడుకలో అనసూయకు ఓ ధర్మ సందేహం వచ్చింది. ఈ సినిమా టీజర్లో డక్ అనే మాట పదే పదే వాడతారు కళ్యాణ్ రామ్. డక్ అంటే బాతు అని అర్థం. అయితే దర్శకుడు పూరి దానికి స్పానిష్ అర్థం వెతికి ఆ పదం రాశాడు. ఇదివరకే అది ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. స్పానిష్లో డక్ అంటే పచ్చి బూతు. అయితే దీని గురించి ఏకంగా ఆడియో వేడుకలో అడిగింది అనసూయ. ముందు కమీడియన్ ఆలీని కెలికింది. నాను డక్ అంటే బాతు అని తెలుసు, అయినా నేను ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది, దాని గురించి డైరెక్టర్ గారిని అడుగు అని చెప్పాడు. దీంతో పూరి దగ్గరికి వెళ్ళింది అనసూయ. పూరిది అంతా డైరెక్ట్ అటాక్ కదా, మరో ఆలోచన లేకుండా డక్ అంటే బాతు కాదు బూతు అని సభాముఖంగా చెప్పాడు. అప్పటికి గాని అనసూయ సరదా సందేహం తీరలేదు మరి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా